ఫ్రెండ్స్ ఇక ఊరి మీద దొంగలు పడ్డారు. ఇవన్నీ దొంగలు పడ్డారు చూడు, మొత్తం ఆకులు మొత్తం కథం. ఫ్రెండ్స్ ఇప్పుడే బతుకమ్మకు ఆకుల కోసం అయితే సో ఎవరింటి మీద చెట్టుని వాళ్ళ చెట్టుని కబ్జా చేయడానికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. మా బాలమని చూస్తుంది ఆకులు చేస్తుందో తెస్తులేరా. అయ్యాడు ఆకులు అన్నీ తెంపారా అప్పుడు తెంపు కూర్చొని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. సో ఈరోజు అయితే చిన్న బతుకమ్మ కదా ఫ్రెండ్స్. సో మేమైతే ఇక బతుకమ్మ అయితే వేరు చేసుకుంటున్నాము. ఇక మధ్యాహ్నం పొద్దున అంతే ఇక బియ్యం ఇచ్చుడు నైవేద్యాలు పెట్టుకుని అయ్యింది. ఇప్పుడైతే బతుకమ్మలు అయితే వేరుస్తున్నాము. మా బాలమ్మ పెద్ద బతుకు కొంచెం పెద్దది. సో 2 బతుకమ్మలు చేయడు కాబట్టి మా గాయత్రి చిన్న బతుకమ్మ చేస్తుంది. ఇది సరిపోయి మ్యామ్, కొంచెం పెద్దగా పొడుగు ఉండాలి. ఇది కొంచెం పొడుగు ఉంటే ఇక ఈ దాకా రావాలి అట్లా. మా గాయత్రి అయితే రెడీ అయిపోయింది. మరికొద్ది నిమిషంలో బతుకమ్మని తీసుకెళ్ళడానికి అయితే రెడీ అవుతారు. సో ఇప్పుడు బతుకమ్మ దగ్గర ప్రసాదం తయారు చేస్తారు మా గాయత్రి. సో ఈరోజు ఎంగిలిపూ బతుకమ్మ కాబట్టి ఏందో ఈరోజు స్పెషల్ పుట్నాలు అటుకులు చక్కెర. ఓకే, సో బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా బతుకమ్మ అయితే చూడండి, ఇదిగోండి మా ఇంటి బతుకమ్మ. సో రెడీ అయిపోయింది. ఇక మా గాయత్రి రెడీ అయిపోయింది. ఇక బతిక ఏమంటారు అక్కడ పెట్టు. అచ్చా ఓకే. ఓకే రండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంటి ముంగట ఒక 5 minutes 10 minutes ఆడుకున్నాము. సో ఇక్కడ నుంచి సో అక్కడ మా బస్సు అనమాట. సో అక్కడ బస్సు మొత్తం కలిపి పడతారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బతుకమ్మ అక్కడికి వెళ్తుంది. ఇగో ఫోటో, ఒక ఫోటో నడు.
అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ తీసేయండి. సో ఫ్రెండ్స్ టైం అయిపోయింది. సో ఫుల్ వర్షం పడుతుంది. సో ఇక బతుకమ్మది వెళ్ళిపోతున్నాం ఇక తీసుకొని. అయ్యి కొంచెం ముందుకు రా ఈడికి వేసేయి దాని రా. నా ప్లేట్ ఏది? అవును ప్లేట్ ఏది?